ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఆయా ప్రాంతాలలో, ఆయా రాష్ట్రాలలో, ఆయా దేశాలలో ఉండి మరి ఈ రీతిగా మరి మానక నాతో కలిసి ప్రభువుని మహిమపరుస్తూ మీ యొక్క విన్నపములు తెలియజేస్తూ మీరు ఈ యొక్క ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వాదాలతో పాటు ప్రభువిచ్చు మాటలని శ్రద్ధాభక్తులతో స్వీకరిస్తూ మీ కుటుంబాలలో ఉన్న ఆవేదనను, కలతలను, దుఃఖములను నా ప్రభువు తీర్చునుగాక, మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు తన యొక్క కనుదృష్టి మీ కుటుంబాల మీద ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్. ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సందేశం ఏమిటయ్యా అంటే, భగవంతుడు ఈ సృష్టి చేసినప్పుడు ఈ భూమిని మరి ఇలాగనే ఉంచాడా అనేది మనం పరిశీలిస్తే, పరిశోధన చేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి సాక్ష్యం ఇస్తుంది. ఇక బైబిల్ తప్పితే ఇక ఏ గ్రంథాలలో కూడా, వేదాలలో కూడా, మరి పురాణాలలో కూడా ఈ సృష్టి గురించి చెప్పబడలేదు. ఈ సృష్టి మానవ జాతి పుట్టక మునుపు, మనుషులు ఇంకా నిర్మింపబడక మునుపు సృష్టి కలిగింది. ఫస్ట్ భూమి ఆకాశములను సృజించాడు దేవుడైన యెహోవా. తర్వాత మనుషులకిని సృష్టికిని సుమారు 5 రోజులు వ్యత్యాసం ఉంది. మానవుణ్ణి చేసింది ఎప్పుడు? 6వ దినమున. సృష్టి 5 రోజుల్లో పూర్తి చేశాడు. మనుషుడికిని యొక్క సృష్టికిని 6 దినాలు నిలివి గ్యాప్ ఇచ్చాడు. అయితే ఇది మనకి ఆది కాండములో మనకు స్పష్టంగా తెలియజేయబడిన సంగతే. అయితే ఈ సృష్టి మీద మనుషులు ఇంకను నిర్మింపక మునుపు అసలుకి మనము చంద్రమండలం వెళ్ళి అక్కడ చూస్తే, చంద్రమండలము ఎందుకు భూమి చెడిపోయి ఉన్నది, భూగోళము ఎందుకు చెడిపోయి ఉన్నది, అసలుకి ప్రథముగా నిర్మింపబడ్డోళ్ళు కదా దేవునికి పిల్లలు, దేవునికి బిడ్డలు, అది కదా, అవును కదా. మరి మనము ఒక ప్రశ్న వేస్తే మనుషులందరూ ఎవరు బిడ్డలు అని అడిగితే అంటారు భగవంతుడి బిడ్డలు అంటారు. కాదండి, మనము నరులకి జన్మించిన వారిని కాబట్టి మనము నరులకి పిల్లలమి, మనము మనుషులని ఎవరు చెప్పారు? మానవుడని పేరు పెట్టిన వాడు ఎవడు? దేవుడని యెహోవాయే, సృష్టికర్త అయిన భగవంతుడు. ఆదాముకి పేరు పెట్టిన వాడు పిలుస్తున్నాడు ఆదామా అని. ఆదాము పేరు పెట్టుకోలేదండి. ఆదాము అనే ఆయన ఒకరిని క్రియేషన్ చేసిన తర్వాత ఈ ఆదాము తక్కిన వాటన్నిటికి నేము సెలెక్ట్ చేశాడు, పేర్లు పెట్టాడు. తెలిసి మొదటిగా ఆదాముని పిలిచిన వాడు ఎవరయ్యా అంటే సృష్టికర్తే. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని ఆత్మ అగాధ జలముని మీద అల్లాడటం ఏమిటి? అసలు ఎందుకు అల్లాడిపోతున్నాడు? ఎందుకు ఆయన జలములపై అల్లాడిపోతున్నాడు? చాలా ఘోరమైన సంగతులు, మనము గ్రహింపలేని సంఘటన అక్కడ జరిగింది. కారణాన్ని బట్టి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అనగా
దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుండెను. ఏం జరిగింది? ఏమైంది? కారణం ఏమిటి? అసలు మానవ జాతికి ముందు ఒక జాతి నిర్మాణం చేయబడి ఉంది. అదే దూతల జాతి. దూతల జాతి మనుషులకి, మానవులు ఇంకా నిర్మింపబడక మునుపు సృష్టి చేయబడిన తర్వాత ముందల అసలుకి మానవ లోకమే సృష్టింపక మునుపు దేవుడు ఒక జాతిని నిర్మించాడు. అదే దూతల జాతి. కెరూబులు, చెరాకులు ఆ నిత్యము దూతాది. చెరాకులు, కెరూబులు, దూతాది. ఇక్కడ వీరు ప్రథముగా చేయబడ్డారు అంటానికి మనకు పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యం ఇస్తుంది. దేవుడు ఈ భూలోకమును నిర్మించినప్పుడు ఈ భూమి, ఆకాశము ఇవన్నీ కూడా ఇలాగనే ఉన్నవి. అసలు ఇలాగనే చేశాడా? మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని మాటలు మనం తెలుసుకున్నట్లయితే మనకి అనేక రకాలైన సంఘటనలను తలెత్తుతాయి. వాస్తవమండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారాగా మనము పరిశోధించుకుంటే అక్కడ అనేకమైన సంఘటనలు మనకి మరి ప్రశ్నార్థంగా మిగిలిపోవటం కాదు, ప్రశ్నలు లేవనెత్తుకునే పరిస్థితి. ఎందుకు అంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనములో దేవుడు అంటాడు, సృష్టి నిర్మాణం చేసినప్పుడు చిన్న భిన్నముగా, అది మరి ఆకృతి లేనిదానగా, నిర్గమయం నిరాకారం దేవం అంటే అక్కడ అంటాడు దేవుడికంట రూపము లేదట. మాసములో బతుకుతున్నాడు మానవుడు. దేవునికి రూపము లేకపోతే ఏమండి అసలుకి మనకి ఎలాగో వచ్చింది రూపం? ఒక ఆయన క్రియేషన్ కర్త ఉంటేనే కదా ఇలాగ పల్లార్స్ ఇచ్చి, ఇలాగ పెదాలు ఇచ్చి, ఇలాగ ముక్కు, ఇలాగ నోరు, ఇలాగ చెవులు, ఇలాగ వెంట్రుకలు, ఈ స్థానంలో ఇలాగ ఉండాలి, ఈ స్థానంలో ఉండకూడదు అని చెప్పి ఇలాగ క్రియేషన్ చేసిన క్రియేటర్ లేకపోతే మరి ఆ పరిస్థితి మనం ఎలాగ వచ్చాము? మరి తల్లిలో ఉన్న ఆ యొక్క రక్తమునే పాలుగా మనకి ఆహారముగా ఇచ్చాడు కదా. ఏమండి, ఒక క్రియేటర్ లేకపోతే, ఒక సృష్టి కర్త లేకపోతే వాళ్ళు అంటారు నిర్గమయం నిరాహారం దేవం. దేవునికి రూపము లేదట. దేవునికి రూపము లేకపోతే మనకెలాగ ఉంది రూపము అంటాను నేను. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనములో మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుల్ని నిర్మిద్దాం రాండి అని ఎందుకు చెప్పారు? ఎవరు వాళ్ళు? సృష్టికర్త. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనకి యెషయా గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. ఈ భూమి ఆకాశములను స్తుతించినప్పుడు చిన్న భిన్నముగా చేయలేదట. మరి ఏమైంది? ఏంటి కారణం అంటే దేవుని మీద తిరుగుబాటు చేసిన దూతలట ఈ యొక్క భూమినట, చంద్రమండలాన్నట చిన్న భిన్నము చేశాయట. సైన్స్ పరంగా ఉన్నవారు చంద్రమండలము వెళ్ళినప్పుడు అక్కడ గుంటలుగా, చాలా గోతులుగా, లోయలుగా చిన్న భిన్నం అయిపోయిన పరిస్థితి చంద్రమండలంలో. దేవుడు అలాగనే చేశాడా అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒప్పుకోవట్లేదండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఏంటి అంటే ఈ భూమి ఆకాశములను స్తుతించినప్పుడు సృష్టికర్త భగవంతుడు సవ్యంగా, సంపూర్ణంగా, చాలా చక్కగా సృష్టి నిర్మాణం చేశాడట. అయితే మరి చెడిపోవడానికి కారణం ఏమిటి?
గుంటలు గుంటలుగా, గోతులు గోతులుగా, చిన్న భిన్నముగా మార్చడానికి కారణం ఏమిటి అడిగారా? అయితే ప్రభువునందు దేవుని బిడ్డలారా, అయితే పరిస్థితి ఏంటంటే, దేవుని మీద తిరుగుబాటు చేసిన ఒక కెరూబు, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాలలో ఆ పరలోకములో యుద్ధం జరిగిందట. ఆ యుద్ధములో మహాఘట సర్పము ఓడిపోయినదట. తన దూతలతో కూడా భూమి మీదకి నెట్టవేయబడిందట. ఎక్కడికెక్కడికి? భూమి మీదకి. మహాఘట సర్పం ఉన్నది, దాని దూతలు కూడా. మరి యుద్ధం ఎందుకు జరిగింది పరలోకములో అడిగారా? దేవుని మీద తిరుగుబాటు తత్వం. ఈ తిరుగుబాటు తత్వము ఇప్పుడు ప్రజల్లో కూడా ఉంది. చేసిన మేలు మర్చిపోయి కృతజ్ఞతాహీనులుగా మార్చబడుతున్న వారు ఈరోజు ప్రజలను కూడా చూస్తున్నాం. కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, మనము మరి కొన్ని సందర్భాలలో అడుగులు జారిపోతాయి, సంపూర్ణంగా ఉండలేము. ఎందుకంటే మనలో కొన్ని పైత్యరసాలు భగవంతుడే నిర్మించాడు. కానీ ప్రథముగా నిర్మించిన దేవదూతల్లో ఈ యొక్క పైత్యరసము లేదండి, ఉండకూడదు కూడా. మన యొక్క క్రియేషన్ వేరు, వాటిని నిర్మాణం చేసిన నిర్మాణం వేరు. కాబట్టి మనం ఆదికాండము 6వ అధ్యాయంలో మరి 2వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుని కుమారులు నరుల కుమార్తెల్లో ఉన్న వారిని, చక్కని వారిని చూసి వారు మనసుకొచ్చిన వారితో వెళ్ళారట, వివాహం చేసుకున్నారట. ఏమండి, మనం ఎక్కడ, దేవదూతలు ఎక్కడండి? ఏమండి, మనం ఇప్పుడు ఒక పశువుని చేసుకుంటే ఎలాగ ఉంటుంది వివాహము? అలాంటి వారిని కదా మనము. దేవదూతలు ఎక్కడ? అదృశ్యము రూపంలో ఉన్న దేవదూతలు ఎక్కడ? మట్టి పురుగులు ఎక్కడ? మనం ఎక్కడ? కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, ఆదికాండము సాక్ష్యం ఇస్తుంది. ఏమండి, ఆదికాండములో జరిగిన సంభవాలన్నీ కూడా మనకి తెలియజేయవల్ల. బైబిల్ గ్రంథము 66 పుస్తకాలు కాదండి, 67 పుస్తకాల గ్రంథం. మనకి ఇయ్యబడి ఉన్న, మనలో ఉన్న, ఇప్పుడు మన చేతుల్లో ఉన్న పుస్తకాలు విన్నంటే 66 పుస్తకాలే. మొత్తం 67 పుస్తకాల గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. 67 పుస్తకాల గ్రంథంలో ఒక గ్రంథాన్ని మరి వెళ్ళిపోయింది లేదు అంటే, ఆది కాండములో జరిగినవన్నీ కూడా, ఇన్సిడెంట్లన్నీ కూడా, ఆ యొక్క ఇన్సిడెంట్ అవన్నీ ఆది కాండంలో జరిగినవి, లోటుపాట్లన్నీ, లోపాలన్నీ కూడా ఏమండి మొత్తం కూడా మించిన చేయబడలేదు. లేకపోతే అసలుకి భగవంతుడు సృష్టి నిర్మాణం చేసినప్పుడు ఈ సృష్టి మరి ఎలాగా పాడు చేయబడి ఉంది, ఎవరు పాడు చేశారు అనేది క్షుణ్ణంగా మనకి అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. అనోకు స్టోరీ ఉంది, అనోకు స్టోరీ మొత్తము కూడా లేదండి. అనోకు స్టోరీ మొత్తము కూడా కొంచెం మటుకే ఉంది. అనోకు దేవుడితో 300 సంవత్సరాలు మరి నడిచినట్లుగా ఉంది. కానీ ఆ 300 సంవత్సరాలు ఎలాగ నడిచాడు, అసలు ఏం జరిగింది అనే యొక్క స్టోరీ మనకు లేదు. కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. సృష్టి భగవంతుడు చేసినప్పుడు మరి ఎలాగనే ఉన్నదా అంటే ఎలాగ లేదు. ఆయన సంపూర్ణంగా చేశాడు సృష్టిని. అయితే దేవునికి వ్యతిరేకమైన కెరూబు సృష్టిని నాశనం చేసింది. సృష్టిలో ఉన్న మనుషులందరినీ కూడా అవిశ్వాసం కలిగించి, గుడ్డితనం కలిగించి, సత్యాన్ని నమ్ముకున్నట్లుగా యుగ సంబంధమైన దేవత అనేది మనోనేతరులకి గుడ్డితనం కలగజేసిందండి, ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా, మీ యొక్క స్థితిగతులు ఎలాగ ఉన్నాయి, మీ జీవితం ఎలాగ ఉంది, మీరు కూడా తిరుగుబాటు తత్వాన్ని చూపిస్తున్నారా? అలాగైతే
కెరూబు ఎలాగైతే పతనమైపోయిందో అలాగ పతనమైపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మనస్తత్వాన్ని తొలగించుకొని ఈ సృష్టి యొక్క రహస్యాలను తెలుసుకున్నాం. కాబట్టి ఇంకా ముందు మనం తెలుసుకుందాం పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారాగా. అంతవరకు సెలవ. ప్రభువు ఈ యొక్క ఉపదేశమును మీ హృదయములో నీరుగట్టి పరంప చేయునుగాక. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగిన వాడు వినుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.